బ్రీడింగ్ చేసే విధానం ఉంటుంది. అంటే ఒక పొట్టేల్ని పెంచే విధానంలో పెంచితేనే కొన్నోడికి లాభం. వాడికి లాభం లేకపోతే మన దగ్గర రాదు. అవును అది. సో ఈ పొట్టేల్ని కరెక్ట్గా పెంచాలంటే దీనికి 60 to 65% ఎనర్జీ ఇవ్వాలి. మన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎట్లనో వీటి టర్మ్స్లో, వెటర్నరీ టర్మ్స్లో, క్యాటిల్ అండ్ షీప్లో ఎనర్జీ, ఫైబర్ అండ్ ప్రోటీన్, దాన్ని క్రూడ్ ప్రోటీన్ అంటారు. సో నేనేం చెప్తా అంటే జాబ్ పోయిందనో, ఓకే, లేకపోతే ఇంట్లో అప్పులు చేసో, ఏదైనా ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నప్పుడు ఈ బిజినెస్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పడండి. ఎందుకంటే లాస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు షెడ్ ఎట్లా వేసుకోవాలి, ఫీడ్ మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ ఒక నెల 2 నెలలు వస్తాయి. మీరు లేకపోతే మీరు వెటర్నరీతో కూర్చున్నా వస్తాయి, యూట్యూబ్లో చూసిన ఇన్ఫర్మేషన్ 10 మందితో మాట్లాడినా వస్తాయి. కానీ మీరు మార్కెటింగ్ అంటే ఎట్లా మార్కెటింగ్ చేసుకుంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈజీగా ఉంటుంది, బాగుంటుంది అంటే ఏం చెప్తారన్న? అందరికీ నమస్కారం అన్న. సో ఇది పార్ట్ 2 వీడియో. ఒకవేళ మీకు పార్ట్ 1 వీడియో కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. దానికి 1,40,000 వ్యూస్ ఉంటాయి, మంచి వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు ఏమేమి డిసీజెస్ వస్తాయి, అవి ఫైండ్ చేయడం ఎట్లా, అట్లాగే మనకు గ్రోత్ రావడానికి ఏ ఫీడ్ వాడాలి, వీళ్ళు ఇక్కడ ఏ ఫీడ్ వాడుతారు, మెయిన్గా మార్కెటింగ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తున్నట్టయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు మీకు చూస్తే వీడియో ఒకవేళ కంటెంట్ ఉందనిపిస్తే, వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తవి పట్టుకొచ్చినప్పుడు 15 days ఒక్కటే నేను చెప్తా, ఈటీ, హెచ్ఎస్, షీప్ పాక్స్ ఇట్లాంటి రోగాలు ఏమున్నా సరే కొంచెం మనం ట్రై చేస్తే కంట్రోల్ అవుతాయి. పీపీఆర్ వస్తే షెడ్ ఎగిరిపోతుంది. ఓకే, మీరు కంట్రోల్ చేయలేరు దాన్ని. ఆ షెడ్ ఎగిరిపోయి మళ్ళీ మీరు క్లీన్ చేయకుండా ఇంకొక యానిమల్స్ పట్టుకొస్తే దానికి సోకుతుంది. మన బట్టలకి, దీనికి ఫ్లోర్ అంతా అంటుకుంటుంది. కోవిడ్ లాగా పీపీఆర్. ఓకే, ఇంట్లో కూర్చున్నాడు కూడా కోవిడ్ వచ్చింది. ఎట్లా వస్తుంది? ఎక్కడో బయట చిన్న తెలియకుండా చేసినా కూడా వచ్చేస్తుంది. దాని సిమ్టమ్స్ ఎట్లా చూపిస్తాయన్న? పీపీఆర్ ఏంటంటే స్టార్టింగ్ మెల్ల ఫీవర్తో స్టార్ట్ అవుతుంది, యానిమల్ డల్ అవ్వడం మొదలు పెడుతుంది. అన్నిటికంటే మేజర్ సైన్ ఏంటంటే ఈ ఫీవర్ అనేది దేనికైనా వస్తుంది. మేజర్ సైన్ పీపీఆర్కి ఏంటంటే, నాకు డాక్టర్ చెప్పింది, మాకు ఇంకా రాలేదు ఇప్పటి వరకు, దాని కింద చిగురు ఇక్కడ పన్ను దగ్గర బియ్యం గింజలు లాంటి ఇట్లా వచ్చి నోట్లకి వెళ్ళి కారడము, ఇట్లాంటి కురుపులు అయిపోతాయి దానికి. అది పీపీఆర్ సైన్. నేనేంటంటే కొత్త బ్యాచ్ పట్టుకొస్తా కదా, 15 days వేరే వాటితో కలవనియను. సెకండ్ డే డీవార్మింగ్ చేస్తా. వచ్చిన రోజు ట్రావెల్ స్ట్రెస్ ఉంటుంది, ఆ రోజు ఏం చేయను. సెకండ్, థర్డ్ డే డీవార్మింగ్ అయిన 1 week పీపీఆర్ అయిన తర్వాత ఫ్యాట్నింగ్ వచ్చేస్తాయి. ఇంకా సీజనల్ వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయి, అవి సీజన్ వచ్చినప్పుడు వాటికి ఇచ్చుకోవచ్చు. నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఏం చేసిన అంటే ఎవరి పని వాళ్ళు చేస్తేనే మంచిది. నేను ఒక డాక్టర్ గారిని మాట్లాడుకున్నా, సార్ మీరు నా బుక్ పెట్టుకోండి, నా 2 యానిమల్స్ ఉన్నాయి, దేని ఏ స్కెడ్యూల్ ఇచ్చిండ్రో వాళ్ళే చేసుకుంటారు, వీక్లీ వన్స్ విజిట్ ఉంటుంది, వస్తారు, సరే ఈ టైంకి ఇది చేద్దామంటారు, ఆయన రాకపోయినా అసిస్టెంట్ని పంపిస్తారు. అండ్ గవర్నమెంట్ తరఫున డాక్టర్స్ కాబట్టి చెప్పాలంటే డబ్బులు కూడా ఆశించరండి. ఓకే, మీరు పోయి మాట్లాడి మంచిగా మాట్లాడితే ఏదో మీరు సంతోషపడి నేను ఇవ్వడం తప్ప వాళ్ళు ఫ్రీగానే సర్వీస్ చేస్తారు చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ ఇక మన దాన్ని బట్టి చెప్పిన, అది ఇప్పుడు 100% మోర్టాలిటీ ఉన్నా సరే ఫామ్ సక్సెస్ అయి ఉంటుంది. ఆ 5% కూడా కాపాడుకుంటే, అంటే 100కి 5 పొట్టేళ్ళు ఉన్నాయి, 5 పొట్టేళ్ళు నేను కాపాడితే 50-60 వేలు మిగులుతాయి. ఆ 60,000లో 20,000 నేను మెడికల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నా కూడా 30,000 నాకు ఉన్నాయి కదా. అంతే. ఇప్పుడు అది కూడా నాకు ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా ఊకే ఫోన్లు చేసి మా వాళ్ళు ఏది పడతా సూదులు ఇచ్చుకుంటా మనం ప్రయోగాలు చేసినాం అనుకో వాటి మీద ఇంకెక్కువ పోతాం అట్లా. ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా అన్ని పొట్టేళ్ళే ఉన్నాయి, మేల్స్ ఉన్నాయి. ఫీమేల్స్ అంటే దాని త్రూ ఎందుకు పోలేదు, దీని త్రూ ఎందుకు పోయారు అనేది. సో ఫీమేల్స్ పెంచుకుంటే నేను అనలైజ్ చేసింది ఏంటి తెలుసా, పెంచిరా అన్న మీరు? నేను పెంచలేదు. ఇప్పుడు మనం అసలు స్టార్ట్ చేసే ముందు లెక్కలు వేసుకుంటాం పేపర్ మీద. వేసుకున్నప్పుడు నాకు పచ్చిగడ్డి ఉంటే ఫీమేల్ సెట్ అయ్యేది, ఎందుకంటే పచ్చిగడ్డి కాస్ట్ తక్కువ. 100 ఫీమేల్స్ వేసి గడ్డి కోసి పెట్టినా కూడా సెట్ అయ్యేది. ఇట్లా దానాల మీద రోజు 30-40 రూపాయలు పెట్టి వాటికి ఫీడ్ వేస్తే అది ఇచ్చే సంవత్సరానికి ఒక పిల్ల, అది పెరిగిన 4 నెలల తర్వాత అది ఇచ్చే 5-6 వేల రూపాయలకి నిన్న నెలకు ఖర్చు 900. అది నాకు ఆన్ పేపరే వర్కౌట్ కాలేదు. ఇది మనకి ఫామ్లో తెచ్చినాక రియాలిటీ ఎట్లుంటుందో పక్కన పెడితే పేపర్ మీద వర్కౌట్ కాలేదు నాకు. నేను అందుకే ఫీమేల్స్ జోలికి పోలేదు. గడ్డేసిన వాళ్ళకి వర్కౌట్ అయిందండి. గడ్డేస్తే మీకు అంత కాస్ట్ రాదు ఎవ్రీ మంత్. గడ్డేసుకుంటే చెప్పిన ఇందాక ప్రాబ్లం, 2,000-3,000 పెట్టాలంటే నేను ఎంత గడ్డేయాలి అట్లా. దాని త్రూగా మీరు పొట్టేలు వేస్తారు? నేను ఓన్లీ పొట్టేలే వేస్తున్నా. గొర్రెలు అంటే మేకలు అట్లా పోలేదు? మేకల అనుభవం లేదండి నా దాని గురించి ఏం ఐడియా లేదు. మీరు స్టార్టింగే పొట్టేల త్రూ పెంచుకున్నా, ఎందుకంటే దీని లక్షణాలు గుంపు కూడా ఉండడము. మేకలు కొంచెం కోతి చేస్తాయని విన్నా, దుంకడాలు అట్లా ఇట్లా, ఇవైతే సెట్ అయినాయి. చూస్తాం, మేకలు కూడా ప్రయోగం చేయడం తప్పేం లేదు. నాకేంటంటే పొట్టేలు పెట్టినాం, నాకు ఇందులో సక్సెస్ రాలేదు ఇంకా.
ఈ యూనిక్నెస్ ఈ బెనిఫిట్స్ చెప్పాలంటే ఏం చెప్తారన్న? మీరు ఇంత రీసెర్చ్ చేసినప్పుడు మీకు ఎంతో అంత ఉంటుంది. ఈ పొట్టేలలో పొట్టేలలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొట్టేల మాంసం చాలా హై రేట్. ఓకే. ఓకే, మీరు సాధారణంగా క్యాటరింగ్లో అయినా బయట ఎక్కడైనా కల్తీ ఉంటుంది. ఇవాళ రేపు కల్తీ అంటే వాళ్ళు ఏదో వేరే మాంసం తెస్తుంది కానీ ఆడి గొర్రెలను కోయడము, కొంచెం ఏజ్ వచ్చిన వాటిని కోయడము. పొట్టేలది మీట్ ఒక రకమైన స్మెల్ ఉంటుంది, మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది దానికి. అండ్ ఇంకోటి హై డిమాండ్, మేబీ లోకల్లో ఒకమైన సిటీస్లో హై డిమాండ్. సో నేను నా చిన్నప్పటికెళ్ళి తిన్నది పొట్టేళ్ళే, మా పిల్లలకు పట్టుకొచ్చేది పొట్టేళ్ళే. నాకు అది తెలుసు కాబట్టి దాని మీద మనసు పెట్టాను. నేను మేకలు నేను ఎప్పుడు తినలేదు, చూడలేదు, మీట్ పర్పస్ ఎట్లుంటుందో తెలియదు, దాని లాభాలు ఏంటి, దాని నష్టాలు ఏంటి. బ్రీడింగ్ పర్పస్లో విన్నా మేకలు రెండు పిల్లలు ఉడిస్తుంది అన్నట్టు, కానీ నేను బ్రీడింగ్ పర్పస్ ఎప్పుడు పోలేదు. నేను మీట్ పర్పసే. రేపు పొద్దున నా షెడ్లు పెరిగినాక నేను ఒక షాప్ పెట్టుకుందాము, ఒక ఫ్రాంచైజ్ మోడల్లో మీట్ షాప్స్ పెడదాము. సో నా థాట్ అక్కడ ఉండే, అంటే నేను మార్కెటింగ్తో మొదలుపెట్టిన నా ఆలోచన కాబట్టి నాకు ఇది బెటర్ అనిపించింది. ఇప్పుడు మామూలు బ్రీడింగ్కి మనం మీట్కి చేంజ్ అంటే డిఫరెన్స్ ఏం చెప్తారు? ఏది బెస్ట్ అంటే? నేను ఏది బెస్ట్ అంటే నాకు ఏది బెస్ట్ నేను చెప్పగలుగుతా. ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పిన కదా, గడ్డి పెంచుకుని ఉంటే మాత్రం బ్రీడింగ్ మీట్ రెండు బెస్ట్. గడ్డి పెంచుకోకపోతే మాత్రం డ్రై ఫీడ్ మీద బిజినెస్ నడపాలంటే మాత్రం మీటే బెస్ట్. ఓకే. బ్రీడింగ్ 100% నష్టపోతారు, ఆన్ పేపరే నష్టపోతారు. మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక ఫీడ్ వేస్తున్నా TMR, ఓకే, ట్రాన్స్పోర్ట్ తోటి నాకు 21 రూపాయలు కిలో పడుతుంది. ఒక గొర్రె 30 కిలోల మీద ఉంటుంది, అవునా? 30-35 కిలోల గొర్రెకి మీరు కిలో 800 గ్రాములు TMR వేయాలి. అంటే 35 రూపాయలు ఆడనే అయింది రోజుకి. అంతే. నెలకు 9,000 అయింది, 900 అయింది. సంవత్సరానికి ఎంత అయింది? 11,000 అయింది. అది ఇచ్చే ఒక పిల్ల పెరిగిన తర్వాత మీరు 6,000కి అమ్ముతారు. మీకు అక్కడనే వర్కౌట్ కాలేదు. దరిద్రానికి మధ్యలో చచ్చిపోయింది అనుకోండి ఒకటి, పొట్టేలు అంటున్నా సారీ, ఈ దరిద్రానికి ఒక గొర్రె చచ్చిపోయింది అనుకోండి, మీకు లాసే కదా, అందులో ఫీడ్ వేసిందంతా. సో హై రిస్క్, ఆన్ పేపర్ వర్కౌట్ అవ్వదు. మీరు గడ్డి తెచ్చుకుంటే మీకు 200-300 ఖర్చు అవుతుందేమో. ఇంకా కొంతమంది రైతులు అవుట్ గ్రేజింగ్ వెళ్తారు గొర్రెలతోటి, వాళ్ళకైతే 0 ఫీడ్ కాస్ట్. అతనే గొర్రెలు, అతని డైలీ డ్యూటీ అది, పోయి ఫ్రీగా తినిపించుకొని వస్తాడు, మధ్యలో గడ్డి కోసుకొస్తాడు, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు దాన ఏం వాడుతున్నా? ఇక్కడ నేను పల్లి పిండి వాడతా, అది ఇంకా TMR యూజ్ చేస్తాను. TMR నేను దానికి ఎంత ఇవ్వాలో అంతా డైలీ 4 times స్ప్లిట్ చేసి ఇచ్చేస్తా. మధ్యలో ఇంకా మనం పిల్లలకి చిప్స్ ఇచ్చినట్టు వీటి కొంచెం పల్లి పిండి ఇస్తా. చెప్పాలంటే అది కూడా అవసరం లేదు, బట్ నేను ఇస్తా అట్లా. ఎందుకంటే మామూలుగా చాలా మంది ఎక్కువ TMR కి ప్రిఫరెన్స్ ఇస్తారు, మొత్తం ఆల్ మిక్స్ అందులోనే ఉంటాయి కాబట్టి ఇంకా మనం వేరేది వేయాల్సిన అవసరం లేదంటారు. సో TMR ఏంటంటే అన్ని మిక్స్ ఉంటాయి. TMR ఈ వేరియంట్ ముఖ్యంగా, అందులో 2-3 వేరియంట్స్ ఉన్నట్టున్నాయి వీళ్ళవి. ఈ అందరూ మేకలకు గొర్రెలకు వాడేది ఫ్యాటనింగ్ కోసం ఈ వేరియంట్. ఇప్పుడు నేను రీసెర్చ్ చేసినప్పుడు 16 రూపాయలు కిలో ట్రాన్స్పోర్ట్ అన్నారు. ఇప్పుడు యాక్చువల్ నేను కొన్నది 47,500కి 100 బ్యాగ్స్. అంటే ఒక్క బ్యాగ్ 475 రూపీస్, అలా 25 kgs ఉంటుంది. నాకు మళ్ళీ హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ 5,500 ఇక్కడికి. నేను 100 బ్యాగులు తెప్పిస్తే నాకు 5,500 ట్రాన్స్పోర్ట్ అయింది. సో నాకు అక్కడ ఒక 3 రూపాయలు ట్రాన్స్పోర్ట్, కిలోకి 19 రూపాయలు, 22 రూపాయలు నాకు దానికే పడుతుంది TMR. 35 రూపీస్ నేను స్పెండ్ చేస్తున్నా దాని మీద. దానికి ఇంకొక 10 రూపాయలు స్పెండ్ చేస్తే పల్లి పిండి వేస్తే కొంచెం వెయిట్ గెయిన్ బాగుందని అది యాడ్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే నా సజెషన్ ఫార్మర్స్కి, నాకు లో మార్జిన్ ఓకే, నాకు 1,500 వచ్చినా నేను హ్యాపీ, 1,000 రూపాయలు వచ్చినా నేను హ్యాపీ, కాబట్టే నేను ఫీడ్స్కి వెళ్తున్నా. కానీ యాక్చువల్గా మీరు బయట కనుక్కుంటే పచ్చిగడ్డి వేసిన వాళ్ళు ఒక పొట్టెల మీద 4,000 తీసిన వాళ్ళు ఉన్నారు. ఎండుగడ్డి బయట TMR లేకుండా చేసిన వాళ్ళు 3,000 తీసిన వాళ్ళు ఉన్నారు. TMR మీద వేస్తూ 2,000 తీసిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? సో మనం ఫీడ్ కాస్ట్లనే మెయిన్ అండి. 100 రూపీస్లో 70 రూపీస్ యానిమల్ కాస్ట్ ఉంటుంది, 5 రూపీస్ మీ మేనేజ్మెంట్ కాస్ట్ ఉంటుంది, లేబర్ షెడ్ కానివ్వండి ఏమైనా, 25 రూపీస్ ఫీడ్ కాస్ట్ ఉంటుంది. 25 రూపీస్ TMR వాడితే. సో మీరు ఆ 25 రూపీస్ని 12 రూపీస్ చేసుకుంటే మీకు ఆ 12 రూపీస్ లాభం. అంటే 10 లక్షలల్లో మీకు 2.5 లక్షలు 3 లక్షలు ఫీడ్కి అవుతుంటే మీకు రిటర్న్స్ ఒక 3 లక్షలు వచ్చినాయి అనుకోండి, 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి 2 లక్షలు వచ్చినాయి అనుకోండి, మీరు ఫీడ్ దగ్గర ఒక కాపాడుకుంటే మీకు ఇంకో 1.5 lakh వచ్చినట్టే కదా. అంటే ఒక 100 యానిమల్స్లో 150 యానిమల్స్లో మీకు ఒక 2 లక్షలు 3 లక్షలు మిగిలినట్టే కదా. సో ఆ బేసిస్లో ఏంటంటే ఎవరి ప్రయారిటీ వాళ్ళది. నాకు లో మేనేజ్మెంట్ ఉండాలి, నాకు ఒకటే మనిషి ఫీడ్ అయ్యాలి. అందుకు నేను బయట గడ్డి పోయించడాలు, సైలేజ్ తెస్తే 5 రోజుల్లో వాడాలి దాన్ని, మళ్ళీ లేకపోతే డ్రై పౌడర్ తెచ్చి వర్షం పడి ఖరాబ్ అయితే ఎట్లా, ఇవన్నిట్లో నాకు TMR వర్కౌట్ అవుతుంది. కాబట్టి నాకు లేబర్ హెడేక్ పోయింది. 10 నిమిషాల్లో మార్నింగ్, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు, పల్లి పిండికి 5 నిమిషాలు, వాటర్ 3 times చేంజ్ చేస్తాను.
డేకి డేకి 3 times, మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం. ఫీడ్ ఏ టైంకి ఫీడ్ మార్నింగ్ 7, ఇప్పుడు నేను 1 కిలో ఫీడ్ వేయాలనుకోండి ఒక జీవానికి, మార్నింగ్ 7 o'clockకి 250 grams, 10 o'clockకి పండిపిండి, దానికి పల్లిపిండి ఒక 100-150 grams వేస్తా, కొంచెం టైం ఇస్తా. మధ్యాహ్నం ఏం చేస్తా అంటే ఆల్రెడీ 1/4 కిలో వేసేసిన, ఇంకా 750 grams వేయాలి. సో నేను మధ్యాహ్నం 500 grams వేస్తా, అంటే 50% ఆఫ్ ద ఫీడ్ 12:30కి వేసేస్తా. వేసిన అప్పుడు ఏం చేస్తా అంటే తింటాయి, పెద్దవి పోయి కూర్చుంటాయి, అప్పుడు చిన్నపిల్లలు యాక్టివ్ అవుతాయి. ఎందుకంటే పెద్ద ఇట్లా కొమ్ముతో కొడతాయి వాటిని తినలేకుండా. సో పిల్లలు అవి తినంగా పోయి కూర్చొని మెల్ల నెమరేస్తున్నప్పుడు చిన్న పిల్లలు వచ్చి తింటాయి. సో ఈక్వల్గా ఫీడ్ అందాలని చెప్పి ఎక్కువ ఫీడ్ అవైలబుల్ పెడతా. 12:30 1 o'clock తర్వాత నా పని చేసే వాళ్ళందరూ రెస్ట్, ఓకే 3 hours పడుకుంటారు. మళ్ళా 6 o'clockకి ఫీడ్. ఇప్పుడు ఎంతమంది వర్కర్లు రన్ ఇక్కడ? ఇద్దరు వర్కర్లు మొత్తం మెయింటైన్ చేస్తారు. మొత్తం మెయింటైన్. వాళ్ళు ఒకళ్ళు సూపర్వైజర్, ఒకళ్ళు వర్క్ చేస్తాడు. అతనే నేను మెడిసిన్స్ ఎట్లా ఇవ్వాలి ఏందని ట్రైనింగ్ ఇచ్చిన డాక్టర్తో మాట్లాడతాడు, అతను చూసుకుంటాడు. సో పెద్ద సిక్ యానిమల్ ఉన్నవాడు ఎట్లా గుర్తుపట్టాలనేటి మేము అనుభవం కొద్ది నేర్చుకుంటూ ఉన్నాం ఈ మధ్య. మనం నేర్చుకున్నది వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉంటాం. సో నమ్మకంగా ఇద్దరు ఉంటారు, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చెప్పండి అన్న, ఇప్పుడు సిక్ అయిన యానిమల్ నార్మల్గా మనం ఐడెంటిఫై చేయాలంటే ఎట్లా చేయగలుగుతాం? ఫస్ట్ థింగ్ నేనేం చేస్తా అంటే ఫీడ్ వేసేటప్పుడే మెయిన్. ఎప్పుడైతే మనం ఫీడ్ వేస్తామో 90% యానిమల్స్ అప్పుడు తెలిసిపోతే సిక్ ఉందా లేదా. ఫీడ్ వేసినప్పుడు ఫీడర్లో ఫీడ్ వేస్తాం, అది కూడా మందలెక్క వస్తుంది, కానీ ఫీడర్లో మూతి పెట్టదు, ఫీడర్ కిందికి నెత్తేస్తుంది, మొత్తం డల్ ఉంటుంది, వంగిపోయి నెత్తి అంటే డల్ ఉంది. ఫీడ్ తినకపోవడమే మెయిన్ థింగ్. కొన్ని ఫీడ్ బాగా తింటాయి, కానీ మీరు వెనకాల డ్రాపింగ్స్ చూస్తే పల్సగా వస్తుంటుంది దానికి, అంటే అర్థం దానికి ఏదో ఫీడ్లో ఏదో సెట్ అవ్వట్లేదు, లోపల మెల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇట్లాంటి యానిమల్స్కి ఫస్ట్ ఇమ్మీడియట్ థర్మోమీటర్ తీసుకొని టెంపరేచర్ చెక్ చేస్తాం. 90% మెడ కిందికి వేసిన యానిమల్కి 105-106 టెంపరేచర్ ఉంటుంది. వాటికి అది స్టార్టింగ్ స్టేజ్లో గుర్తుపడితే సర్వైవల్ రేట్ ఎక్కువ. సో ఇంకా డాక్టర్ కాల్ చేసి ఏమంటే మా దగ్గర ఒక మెడికల్ కిట్ ఉన్నది, ఒక 30 రకాల మందులు రాసి పెట్టి మొత్తం తెప్పించి పెట్టాను నేను. ఓకే, ఊకే సిద్దిపేట కూతురు షాప్ అని డాక్టర్ కాల్ చేయగానే దాని నంబర్లు వేసింది నేను. ఓకే, నంబర్ 3 2 ml, నంబర్ 4 2 ml వేసేయండి అంటారు, వేసేస్తారు. దాన్ని సపరేట్ చేస్తాం, మెడిసిన్ వేస్తాం, అట్లా కాపాడుతూ ఉంటాం. వైరల్ డిసీజ్ అయితే ఏం రాలేదు, ఇవే చిన్న చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫీడ్ పడకపోవడం, లూజ్ మోషన్ టాబ్లెట్ ఉంటుంది, టాబ్లెట్ వేసేసి నెక్స్ట్ డే గట్టి అయిపోతుంది. సో ఇట్లా చూస్తుండాలి, ఫీడ్ వేసినప్పుడే కనబడుతుంటాయి మనకి. ఇప్పుడు కింద కూర్చున్నప్పుడు ఇందులో రెస్ట్ తీసుకుంటుంది, చచ్చిపోయింది కూడా మనకు అర్థం కాదు. అవును, అంతే కదా. సో ఫీడ్ వేసినప్పుడే మనం మెయిన్, మీరు పట్టప్పుడు వచ్చి చూసినా మీకు అర్థం కాదు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇది పొట్టేలా ఎట్లా ఉంటే మనకి ఎంత తొందరగా వెయిట్ వస్తే అంత ప్రాఫిట్. ఇప్పుడు చాలా మంది ఎట్లా చూస్తుంటే మనం ఏం దానా వాడుతున్నాం అనేది చూస్తారు. అసలు గ్రోత్ రావాలంటే ఏం చేయాలి, అంటే గ్రోత్ అంటే ఎట్లా రావాలి, ఏది వాడితే గ్రోత్ వస్తుంది, దాని గురించి అని చెప్పాలి సార్. సో ఇప్పుడు మనుషులు ఉంటారు కదా, మనం జిమ్కి వెళ్ళేటోళ్ళు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటాం. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మజిల్ ఎక్కువ గ్రే అవుతుంది అని. నార్మల్గా మన ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నం ఎక్కువ తింటుంటారు, అన్ని మిక్స్డ్ ఫీడ్, ఏది తిన్నా పెరుగుతారండి. కాకపోతే ఫ్యాటనింగ్ వేసే విధానం ఉంటుంది, అంటే ఒక పొట్టేల్ని పెంచే విధానంలో పెంచితేనే కొన్నోడికి లాభం, వాడికి లాభం లేకపోతే మన దగ్గర రాదు. సో ఈ పొట్టేల్ని కరెక్ట్గా పెంచాలంటే దీనికి 60-65% ఎనర్జీ ఇవ్వాలి. మన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎట్లనో వీటి టర్మ్స్లో, వెటర్నరీ టర్మ్స్లో, క్యాటిల్ అండ్ షీప్లో ఎనర్జీ, ఫైబర్ అండ్ ప్రోటీన్, దాన్ని క్రూడ్ ప్రోటీన్ అంటారు. సో ఎనర్జీ వచ్చి 60-65%. ఎనర్జీ అంటే ఏంటి తెలుసా, మన గడ్డి, పచ్చి గడ్డి కానీ ఎండు గడ్డి ఉంటుంది, ఇట్లా శనగ పొట్టు కానివ్వండి, అందులో కూడా మళ్ళీ ప్రోటీన్ ఉండొచ్చు, చాలా తక్కువ, అవన్నీ ఎనర్జీ డామినేట్ చేస్తాయి. మళ్ళీ ఫైబర్, ఓకే, తర్వాత వచ్చేసి ప్రోటీన్ ఏంటంటే 16%, ఫైబర్ 20-25%. ఎనర్జీ ఇచ్చేటి మక్కలు, ఇవి కూడా ఎనర్జీ సోర్సెస్. ఫైబర్ కొన్ని రకాల గడ్డి ఫైబర్ ఇస్తుంది వాటికి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను టీఎంఆర్ వాడతా కాబట్టి ఇందులో ఇవన్నీ ఫార్ములా వాళ్ళు మిక్స్ చేసి ఆల్రెడీ రెడీగా పెడతారు. ఓకే, మనం బయటకు వెళ్ళి మన ఓన్గా టీఎంఆర్ రెడీ చేసుకోవాలి. టీఎంఆర్ అనేది కంపెనీ పేరు కాదు, టీఎంఆర్ టోటల్ మిక్స్డ్ రేషన్. ఈ టీఎంఆర్ సప్లై చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. వీళ్ళు టీఎంఆర్ అని పెడితే అందరు టీఎంఆర్ అంటే ఒకటే కంపెనీ అనుకుంటారు, కాదు, చాలా కంపెనీస్ ఉన్నాయి టీఎంఆర్ ఇచ్చేటి. అట్లా 65% ఎనర్జీ, 16% క్రూడ్ ప్రోటీన్, మిగతాదంతా ఫైబర్. ఈ రకంగా మీరు మీ ఓన్ డైట్ క్రియేట్ చేసుకున్నప్పుడు వాటికి సెట్ అవుతాయి. ఫ్యాటనింగ్ చేసినప్పుడు ఏంటంటే యానిమల్ ఫ్యాట్ తక్కువ ఉండాలి, మీట్ ఎక్కువ ఉండాలి. సో మీరు ఎక్కువ ఎనర్జీ ఇచ్చినా ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువైతూ ఉంటాయి, కొన్నోనికి 2-3 కిలోలు ఫ్యాట్ అయిపోతుంది. సో ప్రాపర్గా ప్రోటీన్ అంతా బ్యాలెన్స్ ఇచ్చి చేస్తే ఓకే. ఇప్పుడు
7-8 కిలోలు పెరగాల్సిన అవసరం లేదు. 6 కేజెస్ పెడితేనే వండర్ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయి ఈ బిజినెస్. 6 కేజెస్కి వెయిట్ మెయింటైన్ చేయడం అనేది ఫీడ్లోనే ఉంటుంది మీరు మెయిన్. అట్లా అని చెప్పి మిషన్లో ఎంత పెట్రోల్ వస్తే అంత అవుట్పుట్ ఇస్తుందో కొందరికి ఏది పడుతుంది ఇచ్చినాం అనుకోండి, అవి అంత ఈజీగా సెట్ అవ్వవు. మళ్ళీ బ్రీడ్ వైజ్ ఫీడ్ టాలరెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు కెంగూరికి మీరు ఏది ఇచ్చినా ఉంటుంది, ఇంకా తొక్కుతుంటుంది మనండి ఫీడ్ వేసేటప్పుడు. అదే నేను మాచర్లో అట్లా కాదు, ఫీడ్ వేసినప్పుడు తింటుంది, తర్వాత అది దాని నుంచి వచ్చే అవుట్పుట్ కొన్నిసార్లు సెట్ అవ్వకపోతే ఇంకా యానిమల్ ఆ సిక్ అవ్వడం ఇట్లాంటివి కొంచెం నేను అబ్జర్వ్ చేసిన. నేను ఆల్రెడీ చెప్తున్నా, ఇది వేరే ఫార్మర్ సక్సెస్ అయి ఉండొచ్చు, నేను ఫెయిల్ అయి ఉండొచ్చు మాచర్ల విషయంలో. నేను కెంగూరికి ఏ ఫీడ్ వేస్తున్నానో దానికి అదే ఫీడ్ వేస్తున్నా. ఇది అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది, అది నన్ను సతాయిస్తుంది. ఇప్పుడు మీకు ఈ బ్రీడ్లలో కూడా ఈ కెంగూరే టాప్ లో ఉంది. నాకు కెంగూరి మంచిగా అనిపించింది. ఇప్పుడు ఒకవేళ మీరు ఫ్యూచర్ లో ఇంకేదన్నా పోదాం అనుకున్నా దాన్ని కూడా అంతే రేషియోలో తెచ్చుకుంటారా, ఇదే ఎక్కువ రేషియోలో నేను తెచ్చుకుంటారా? ఇంకా నెక్స్ట్ మొత్తం కెంగూరి పెంచుదాం ప్లాన్ చేసుకున్నాను. Okay, ఎందుకంటే నాకు కొనే వాళ్ళకి అది కావాలి, నాకేది నచ్చుతుంది అన్న దానికన్నా నా కస్టమర్కి ఏది నచ్చింది అన్నది అంతే. వాళ్ళకి కెంగూరి సెట్ అవుతుంది, 1 కిలో మాంసం ఎక్కువ వస్తుంది, అదే రేట్ నేను అమ్ముతున్నా, వాళ్ళకి కొంచెం మార్జిన్ ఎక్కువ వచ్చింది. సో వాళ్ళకి నచ్చింది నేను పెంచితేనే నాకు మార్కెట్ ఉంది. అంతే కదా. హైదరాబాద్ నుంచి సిద్దిపేట దాకా వచ్చి కొన్ని పోయింది. మీరు ఊహించండి, ఇంకా సిద్దిపేట లోకల్లో నేను 450 లైవ్ రేట్ అంటే 400కి ఇస్తారా, 380కి ఇస్తారా, ఒకరైతే హైలైట్ 500 రూపాయలు కేజీ డైరెక్ట్ మాంసం ఇస్తారా పొట్టెలని అడుగుతున్నా. ఉన్నారు జనాలు. మీరు ఉండే లొకాలిటీ బట్టి, ఇప్పుడు మనం ఊర్లో ఫామ్ పెట్టుకుంటే ఊర్లో అమ్ముకుంటే రేట్ తక్కువ వస్తుంది. ఓపిక తెచ్చుకొని మార్కెటింగ్ మనం పెంచుకోవాలి. నాకు 300 కాల్స్ వచ్చినాయి ఒక 4 daysలో. నేను ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రీల్స్ పెట్టిన తర్వాత ఎవ్వరికి ఇవ్వలేదండి నేను. ఒక్క కస్టమర్ దొరికిండు నాకు, అందులో చాలు 300 కాళ్ళు. పేషెన్స్ ఇంపార్టెంట్. కొనే దగ్గర తొందర పడద్దు, అమ్మే దగ్గర తొందర పడద్దు, హోల్డ్ చేసుకోండి. ఏమైతే ఖరాబ్ అయ్యేవి కావు, ఇంకొక 5 కిలోలు పెరుగుతాయి ఓ నెల అవుతాయి. సో మనం ఏంటంటే జోబ్ టైట్ పెట్టుకొని బిజినెస్ చేస్తే ఈ మిస్టేక్స్ చేస్తాం. ఏంది, అయ్యో నా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతున్నాయి, అయ్యో నాకు అప్పులోడు ఫోన్ చేస్తున్నాడు, అయ్యో నాకు ఇంట్లో ఖర్చులకు లేవు, పొట్టెలు అమ్ముకుందాం. సో నేనేమంటా అంటే ఒక బఫర్ పెట్టుకోండి. మీ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్, మీకు మీ బయట ప్రెజర్స్ ఈ బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపించద్దు. అప్పుడు మీరు ఇన్పుట్ కాస్ట్ అవుట్పుట్ కాస్ట్లో మిస్టేక్స్ చేయరు. మీరు ప్రెజర్లో ఉంటే మీరు ప్రెజర్ అవుతారు. అది నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా. మనం ఒక 20 కేజెస్ ఇక్కడ తెచ్చుకున్నాం అనుకో అన్న, మీరు ఎన్ని నెలలు పెంచుతారు, ఎప్పుడు అమ్ముతారు, ఈ మధ్యలో ప్రాసెస్ ఎట్లుంది అంటే ఎన్ని నెలలు ఈ ఫామ్లో ఏదో ఒకటి ఉంటుంది? సో నేను ఇప్పటివరకు బ్యాచెస్ ఏం తీయలేదు. ఓకే. నేను దేన్ని కూడా బ్యాచ్ వైజ్ కన్సిడర్ చేయను. ఒక్కసారి నా దగ్గరికి 20 కిలోల నుంచి 27 కిలోల పొట్టెళ్ళు వచ్చినప్పుడు నేను 25-26 ఉన్నాయి, నాకు వితిన్ 10 daysలో 30 అయిపోతాయి. అవి 10-15-20 daysలో కూడా 30 దాటుతాయి. అవి నేను ఇమ్మీడియట్ తీసేస్తా. నాకు 30 వచ్చిందంటే బయటకు తోలుతా. 30 లోపల ఉన్నాయని లోపల పెంచుకుంటూ ఉంటా. ఇప్పుడు 30 ఎందుకు పెంచరా? నా ఎవరన్నా సరే అంతే చెప్తారు, 30 అయిందంటే సేల్ చేయడం అంటారుగా, దానికి అంటే మెచ్చకపోవడానికి కారణం ఇది 40 వరకు. సో 30 అనేది ఫార్మర్కి ఇంకా కోసేటోడికి విన్ సిచ్యువేషన్. ఓకే. వీళ్ళకి మంచి మాంసం వస్తుంది, కుక్కర్లో 3 విజిల్లు వేస్తే ఉడికిపోతుంది, మాంసం టేస్ట్ బాగుంటుంది, టెండర్నెస్ బాగుంటుంది. యానిమల్ 35 దాటి పెరిగినా కొద్దీ గట్టి పడుతుంటుంది మాంసం. ఓకేనా, కుక్కర్లో 6 విజిల్లు వేయాల్సి వస్తుంది. దాని నల్లి బొక్కలు అందరికి ఇష్టం కదా. మీరు పెద్ద యానిమల్ నల్లి బొక్కలు చూసి ఇంత పెద్దగా ఉంటుంది, అదే చిన్న వాటి సాఫ్ట్గా లేతగా ఉంటాయి. సో 30 to 29 నుంచి 32 అదొక స్వీట్ స్పాట్. ఓకే. అది కోసి అమ్మినోడికి షాప్ గిరాకీ ఎక్కువ వస్తారు. మనం అదే రేంజ్లో అమ్మితే మనకి ఫామ్కి కూడా ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే 30 దాటిందంటే దాని ఫీడ్ రిక్వైర్మెంట్స్ ఎక్కువైతాయి కదా. అంతే. 20 కిలోల పొట్టెలు నేను వేయాల్సింది కిలో, మనం 30 కిలోల పొట్టెలు వేయాల్సింది కిలోన్నర. సో నాకు ఫీడ్ కాస్ట్ పెరుగుతున్నది. సో ఆ 30 అనేది ఐడియల్ స్పాట్ అన్నట్టు. అంటే మీకు 37 కాదు 45 కూడా పెంచుకోండి. బక్రీద్ టైంలో 70-80 కూడా కోసుకొని తినేటోళ్ళు ఉన్నారు. దేని టేస్ట్ దాందే, దేని ప్రిఫరెన్స్ దాందే. అట్లా మీరు మార్కెటింగ్ అంటే ఎట్లా మార్కెటింగ్ చేసుకుంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈజీగా ఉంటుంది, బాగుంటుంది అంటే ఏం చెప్తారన్న? మార్కెటింగ్ ఈజీ ఉండదండి. మార్కెటింగ్ కొత్తగా ఫామ్ పెట్టిన తర్వాత ఆ ఫామ్కి పేరు రావాలి ఫస్ట్. ఇక్కడ ఒక ఫామ్ ఉంది, ఈ ఫామ్ పలానా మనిషిది, వీళ్ళ దగ్గరికి నేను వెళ్తే నాకు ఎప్పుడు మంచి క్వాలిటీ పొట్టేళ్ళు వస్తాయి. ఈ పేరు రావాలంటే సోషల్ మీడియా నా దృష్టిలో. నేను సేల్స్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు కూడా కాలేదు. మీరు నా ఇన్స్టా, నేను ఒక 2-3 తోటి కొలాబరేట్ అయినా. ఓకే, ఫోన్ నెంబర్ పెట్టిన, డైలీ ఫస్ట్ డే 2 calls, సెకండ్ డే 4 calls, అట్లా 4-5 days తర్వాత నాకు ఇప్పుడు ఒక 60 calls వస్తాయి రోజు. అన్నీ మాట్లాడాలి ఫోన్, అంతే, విసుకోవద్దు. కొంతమంది ఫార్మ్ ఇన్ఫర్మేషన్కే చాలా మంది ఫోన్ చేస్తారు. ఓపెన్గా వాళ్ళకి నేను ఒకరితో 20-30 నిమిషాలు మాట్లాడింది కూడా ఉంది. ఇప్పుడు అది చేయలేకపోతుంది, ఎందుకంటే టూ మెనీ కాల్స్ అయినాయి.
సో ఫోన్ ఎత్తుతా, సింపుల్ అడిగేస్తా, పొట్టేళ్ళు కావాలా ఫార్మ్ ఇన్ఫర్మేషన్, ఓపెన్గా అడిగేస్తాను. పొట్టేళ్ళు కావాలంటారా, నా రేట్ ఇది, వస్తారా? నేను 450 రేట్ చెప్పిన, 420 అడిగిండ్రు, 410 అడిగిండ్రు, 400 అడిగిండ్రు, ఎవ్వరికి ఇవ్వలేదు. నా దగ్గర ఉండనియండి, పర్వాలేదు, ఇన్నే ఉంచుకుంటా, నేను ఇవ్వను, నా రేట్ ఇంత, నాకు ఇది వర్కౌట్ అవుతుంది. నాకు అట్లా 300 కాల్స్లో ఒకరిద్దరు వచ్చిండ్రు, అంతే. ఆ ఇద్దరు చాలు నాకు. Right. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఒకేసారి 50 పట్టుకోపోయిన తర్వాత 1 గుడ్ కస్టమర్ ఈజ్ బెటర్ దెన్ 10 నార్మల్ కస్టమర్. అంతే. అంటే వాళ్ళు తక్కువ అని కాదు, వాళ్ళ కెపాసిటీ అంత. నేను చెప్పలేదా, మండికి వెళ్తే నేను ఇంత పెడతా, నువ్వు ఇస్తావా ఇవ్వవు. వాళ్ళు కూడా అంతే, నా బడ్జెట్ 400 410, నువ్వు ఇస్తావా ఇవ్వవు, నా బడ్జెట్లో నేను ఇవ్వలేను. ఇప్పుడు పచ్చిగడ్డి పెంచుకొని వాళ్ళు ఇవ్వగలుగుతారు, నేను ఇవ్వలేను. సోషల్ మీడియా అనేది ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్. పొట్టేళ్ళ బిజినెస్ పెట్టినప్పుడు నేను 100% రికమెండ్ చేస్తా, మీకు వచ్చి రాని భాష, కెమెరా ముందు ఏం మాట్లాడతారు ఏమొద్దు, వెళ్ళి జస్ట్ కెమెరా ముందు నిలబడి నా దగ్గర ఇవి ఉన్నాయి, నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, తీసుకోండి. ఈ దందాలు ఏంటంటే ఇది ఫుడ్ దందా, ముఖ్యంగా పొట్టేళ్ళు. మన దగ్గర మాల్ ఉందంటే ఎవరైనా వస్తారు, మంచి క్వాలిటీతో పెంచాలి, నిజాయితీ ఉండాలి. నాకు వచ్చి బరువు జొక్కొని పోతారు, సాయంత్రం పూట వస్తారు, నేను వెయిట్ చూసినప్పుడు 300-400 గ్రామ్స్ తీసేస్తా, పొట్టలో ఫుడ్ ఉంటుందని. చిన్న చిన్న థింగ్స్ మనం ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కస్టమర్ ఎవరుతున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి బండి మాడుకొని పోయిండు, నేను ఏం చెప్పాను, నెక్స్ట్ టైం నేనే బండిలో తీసుకొచ్చి మీ షాప్ పట్టుకొస్తా, మీరు అక్కడ జోక్ నాకు డబ్బులు ఇవ్వండి. దానివల్ల నేను కొంచెం నష్టపోతాను, పర్వాలేదు, అతను కంఫర్ట్ ఇస్తున్నాను, అతను మళ్ళీ మళ్ళీ వస్తాడు కదా. అది మన కస్టమర్లని సంతోష పెట్టాలి, వాళ్ళ బిజినెస్కి మనం హెల్ప్ అవ్వాలి. వాళ్ళకి మార్కెట్ డౌన్ ఉందన్నప్పుడు మనం రేట్ తక్కువ ఇవ్వాలి, మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది కదా మన రేట్ ఎక్కువ ఇవ్వద్దు. కొన్ని రోజులు సంపాదించుకోనండి కస్టమర్, తప్పేముంది, అతనికి లాభం ఉంటే మన దగ్గరకు వస్తాడు. కానీ మనం అతని ముందు నాకు ఇంతే నాకు ఇదే అంటే వాళ్ళు రారు. అంతే. ఇప్పుడు ఇండివిజువల్ కస్టమర్స్కి నేను డిస్కౌంట్ ఇవ్వను, 50 తీసుకెళ్తా అంటే ఒక 10-15 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను, అంతకుమించి నేను చేయను అన్నట్టు. అట్లా నా పెద్ద పెద్ద షాపులు కూడా వచ్చింది, నేను నెలకి 500-600 కొనుక్కోపోతా అన్నారు. నువ్వు 600 కాదు, మీరు 1000 కొనుక్కోవండి, నా రేట్ ఇది, నాకు వర్కౌట్ అయితే ఇస్తా, లేకపోలేదు. అట్లా మనం ఒక ఫిక్స్ చేసుకొని మార్కెటింగ్కి వెళ్ళి ఫోన్ కాల్ ఎత్తగలిగే ఓపిక ఉండాలి, దేనికైనా ప్రిపేర్ కావాలి. కొంతమంది మాటలు అంటారు, మనకు చిరాకేస్తుంటుంది ఫోన్లో, ఇంత కష్టపడి లక్షలేసి ఫామ్ పెడితే ఒక అతను ఫోన్ చేసి డైరెక్ట్ నాకు ఇంటల్లో మటన్ కావాలన్నాడు, ఓకే కట్ చేసి చేయగలుగుతారా, మన పొట్టెల్ నేను లైవ్ తీసుకోలేదు అన్నాడు, మీకోసం నేను ట్రై చేస్తా నాకు ఇక్కడ మాట్లాడిన ఫామ్లో కట్ చేస్తా అన్న, ఎంత పడుతుండొచ్చు కేజీ అన్నాడు, పడచ్చండి 850 to 900 or 800 పడచ్చు అన్న, 500కి వస్తా అన్న. ఎవరికైనా ఆ మాట వింటే బాధ అనిపిస్తుంది, ఫస్ట్ బాధ అనిపిస్తుంది, కోపం వస్తే చిరాకు వస్తుంది, అని ఎక్స్ప్లెయిన్ చేసిన, రాదండి ఫోన్ పెట్టేసిన. వాళ్ళ మీద మనం చూపించలేము, వాళ్ళు అడుగుతారు, అడిగేది ఓపిక ఉండి అట్లాంటివి కూడా తీసుకోగలగాలి మనం. వేరే వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్ కలుపుతారు, ఫోన్ ఎత్తదాకా 20 సార్లు ఫోన్ చేస్తారు, ఇంకా జరుగుతాయి. ఇవన్నిటికి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు వాళ్ళు చూసే వాళ్ళకు మీరు అంటే మీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి మీ జర్నీ, అంటే వాళ్ళు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఇట్లా పెట్టుకోండి, ఈ త్రూ వెళ్తే బాగుంటుంది, లాస్ట్ ఏమైనా చెప్పాలనుకుంటే. సో ఫస్ట్ థింగ్, నా ఉద్దేశంలో ఈ బిజినెస్ చేసేటప్పుడు పాకెట్స్ టైట్ పెట్టుకొని బిజినెస్ మొదలు పెట్టకండి. ఎందుకు చెప్తున్నా అంటే లైఫ్ స్టాక్ అనేది మీకు 50% 60% కష్టం ఉంటాయి, 40% లక్ ఫ్యాక్టర్ ఉంటుందండి ఇందులో. అంతే. ఓకే, సో మీరు ఎంత నిజాయితీగా పోయి చేసినా కూడా బయట ఒక చిన్న వైరల్ వచ్చినా కూడా పోతుంటాయి. సో ఇనిషియల్గా అలవాటు అయ్యే వరకు హై రిస్క్, 2-3 బ్యాచ్లు తీసినా కొద్దీ మీకు ప్రాఫిట్స్ రియలైజ్ చేసిన కొద్దీ రిస్క్ తగ్గుతూ ఉంటుంది. సో నేనేం చెప్తా అంటే జాబ్ పోయిందనో, ఓకే, లేకపోతే ఇంట్లో అప్పులు చేసో, ఏదైనా ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నప్పుడు ఈ బిజినెస్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పడండి, ఎందుకంటే లాస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు షెడ్ ఎట్లా వేసుకోవాలి, ఫీడ్ మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ ఒక 1-2 నెలలు వస్తాయి. మీరు లేకపోతే మీరు వెటర్నరీతో కూర్చున్నా వస్తాయి, యూట్యూబ్లో చూసిన ఇన్ఫర్మేషన్ 10 మందితో మాట్లాడినా వస్తాయి. కానీ మెంటల్ ట్రైనింగ్ ఎవరు ఇయ్యరండి. మెంటల్ ట్రైనింగ్ అంటే పేషెన్స్ ఉండాలి, ఇదంతా చేయాలంటే. పేషెన్స్ లేనిది చేయొద్దు. కొత్తగా ఏ బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫస్ట్ నేను షీప్ ఫామ్ పెట్టుకొని కోట్లు సంపాదిస్తానడం తప్పు. కానీ నేనేమంటా అంటే ఇంత పెద్ద ఆశలతో పోకండి, ఇంత లేదు, 20 లక్షలు పెడితే 20 లక్షలు దందాలు రాదు. నేను చెప్పే సింపుల్ లెక్క ఏంటంటే 3 నెలలకి 2,000 రూపాయలు అంతే మైండ్లో పెట్టుకొని చేయండి. 3 నెలలకి 2,000 రూపాయలు ఒక్క జీవం మీద. మీరు అదే 3 నెలల్లో 3 సార్లు రొటేట్ చేయండి, నెల వెంచి అమ్ముకోండి, 3,000 వస్తాయి. లేదా కొన్నిసార్లు ఫీడ్ కాస్ట్ తగ్గించుకొని పచ్చిగడ్డ వేసుకున్న వాళ్ళకి 3 నెలలకి 4,000 వచ్చే ఛాన్స్ ఉంది. అవుట్ గ్రేజింగ్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ కాబట్టి ఇంకెక్కువ రావచ్చు. సో వర్షాకాలాలు, ఆ కాలాలు, ఈ కార్తీక మాసం ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి కాబట్టి లో ఇన్వెస్ట్మెంట్ ఇది లో రిటర్న్ బిజినెస్. ఓకే, రిస్క్ ఉంటుంది, లో రిటర్న్,
మనకి ఫామ్ అలవాటై జీవాలు మనకు అర్థమై ఫీడ్ నేర్చుకునే వరకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది నేను చెప్పేది, మెంటల్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఒక 50లా ఒకేసారి 20 సిక్ అవుతాయి. నాకు అయింది, చూస్తే నేను పరేషాన్, అయ్యో ఎట్లా అని. అంటే పెద్ద బీమారేం కాదు, ఫీడ్ అడ్జస్ట్ కావాలి, యాక్షన్ తొందర తీసుకోవాలి, అంటే ఏం చేయాలో అర్థం కావాలి, కొంచెం మెంటల్గా ప్రిపేర్ ఉండాలి. సో ఇట్లా ఈ మెంటల్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఫైనాన్షియల్గా కట్టున్నప్పుడు ఇది చేయొద్దు, కొంచెం టైం తీసుకొని. సెకండరీ బిజినెస్ లాగా ఇది బెస్ట్ బిజినెస్ అండి. కొంతమంది ఫస్ట్ ఇదే చేసుకుంటారు, వాళ్ళు ఏంటంటే స్లోగా స్టార్ట్ ఎదిగిన వాళ్ళు, ఎవ్వరు కూడా ఓవర్ నైట్ అవ్వలేదు. సో ఆశలు తక్కువ పెట్టుకోండి, బిజినెస్ మంచిగా చేసుకోండి. ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తారు, చాలా మంది ఇస్తారు, ఒక్క దగ్గర కాదు 10 దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి. థ్యాంక్స్ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడతా అని అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు మన వీడియో అన్న. సో మీరు ఇప్పటివరకు వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో జాబ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోలు ఇంకా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.